జమ్మూ కాశ్మీర్లో ప్రాణాలకు తెగించి వాళ్ళ ఫ్యామిలీని వదిలి మనల్ని కాపాడుతున్న జవాన్. ఉగ్రదాడిలో చిత్తూరు జిల్లాకు చెందిన జవాన్ పి కార్తిక్ అనే వ్యక్తి జవాన్ తన ప్రాణాలు కోల్పోయారు. భరతమాత ఒడికి చేరారు. ఆయన గురించి ఎవరైనా సోషల్ మీడియాలో ప్రచారం చేశారా? ఒకసారి చెప్పండి, ఎవరైనా చేశారా? ఆయన అంత్యక్రియలు అయిపోయినాయి, అవ్వలేదన్నది కూడా చాలామంది ఎవరికీ తెలియదు. మరి ఆ చిత్తూరు జిల్లాలో ఆ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు ఏంటి అనే దాని మీద ఎవరైనా వీడియో చేశారా? ఆయన భౌతిక కాయం ఏ విధంగా అక్కడికి చేరిందో అనే దాని మీద వీడియోస్ చేశారా? ఒకళ్ళిద్దరు మినహా. ఒకసారి ఆలోచించండి, అసలు ప్రచారం చేయాల్సింది ఏంటి? జవాన్లు మన కోసం అంత చలిలో ఉండి ప్రాణాలు కోల్పోతుంటే, వాళ్ళ ప్రాణాలని పణంగా పెడుతుంటే వాళ్ళకు ఉండరా తల్లిదండ్రులు? వాళ్ళకు ఉండదా సరదా? ఒకసారి ఆలోచించండి. కానీ అటువంటి వాళ్ళు ప్రాణాలను పణంగా పెట్టి దేశ సరిహద్దులో కాపలాలు కాస్తూ ఇలా వీర మరణం పొందుతుంటే ఒక్కళ్ళైనా నివాళులు అర్పించారా? ఒకసారి ఆలోచించండి, ఒక్కళ్ళైనా నివాళులు అర్పించారా? ఇది గమనించదగ్గ విషయం కాదా? నేను నిజంగా చెప్తున్నా, మీరు కనుక ఈ వీడియో ఫుల్గా చూడండి. నేను చెప్పే దాంట్లో రాంగ్ ఉంటే అమ్మ నువ్వు చెప్పింది రాంగ్ అని నాకు మెసేజ్ చేయండి, నా వర్షన్ మార్చుకుంటా. నేను చెప్పింది కనుక కరెక్ట్ అయితే అమ్మ నువ్వు చెప్పింది కరెక్ట్ అని నాకు మెసేజ్ చేయండి. ఎందుకంటే మీరు చెప్పే విధానం బట్టి నేను వీడియోస్ ఏ విధంగా మంచి ఇలా జనంలోకి తీసుకువెళ్ళవలసిన టాపిక్స్ ఏమైనా ఉంటే నేను సెలెక్ట్ చేసుకొని నేను మీతో డిస్కస్ చేస్తూ ఉంటా. మెయిన్ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఏం వైరల్ చేయాలి, ఏం వైరల్ చేయకూడదు అనేది కూడా కొంచెం కూడా అవగాహన లేకుండా పోయింది. ఒక్కసారి ఆలోచించండి. ఈ మహా కుంభమేళా అనేది 144 సంవత్సరాలకు వచ్చే మహా అరుదైన ఘట్టం. దీని గురించి ఎవరైనా ఏం మాట్లాడుతున్నారు? నార్మల్గా అక్కడ వాళ్ళు కనిపించారు, వీళ్ళు కనిపించారు అనే విషయం తప్ప అక్కడికి ఎలా వెళ్ళాలి ఏంటి అనే దాని మీద ఎవరైనా వీడియోస్ చేశారా? వాటిని పదే సోషల్ మీడియాలో ఇచ్చారా? ఒకసారి ఆలోచించండి. ఎన్ని రకాలుగా వెళ్ళాలి? ముఖ్యంగా రాష్ట్రాల తరపున ఎంతమందికి ఉపాధి కల్పించవచ్చు? ఈ మహాఘట్టం అనేది ఒక్క ఉత్తరప్రదేశ్కి మాత్రమే సంబంధించిందా? ఒకసారి ఆలోచించండి. దేశ పండుగ ఇది. మన పద్ధతి, మన సంస్కృతి, మన సాంప్రదాయం, చారిత్రాత్మక ఘట్టం ఇది. 10 మందికి తెలియాల్సిన బాధ్యత. ముఖ్యంగా ఏమిటంటే రష్యా, ఉక్రెయిన్ నుంచి వస్తున్నారు